హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విరించి వాయిస్. గ్లామర్ పేరుతో సామాన్లు ప్రదర్శించొద్దని ప్రపంచ వేదికలపై అందాల కిరీటీలను అందుకున్న వారంతా చీర కట్టుకున్న వాళ్ళేనని శివాజీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు, సినీ ప్రముఖులు శివాజీపై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ అయితే నా బాడీ నా ఇష్టం అన్నట్టుగా రెండే ముక్కల్లో శివాజీ పేరెత్తకుండా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి, శ్రీపాద కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మహిళా హక్కులు, వేధింపులు, సమానత్వంపై తొలి నుంచి యాక్టివ్గా ఉంటున్న ఆమె శివాజీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆ మేరకు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. తెలుగు నటుడు శివాజీ గారు అసభ్య పదజాలంతో హీరోయిన్లకు అక్కర్లేని సలహా ఇచ్చాడు. ఆయన వాడిన పదాలను ఎక్కువగా పోకిళ్లే మాట్లాడతారు అని చిన్మయి ఎద్దేవా చేశారు. ఓ మంచి సినిమాలో విలన్గా నటించి పోకిళ్లకు హీరోగా మారిపోయాడు. బహిరంగ ప్రదేశాల్లో శివాజీ లాంటి నటుడు దరిద్రపు అనే పదాలు వాడుతున్నాడు. ఆయన మాత్రం చక్కగా జీన్స్, హుడీ ధరించి ఈవెంట్కు వచ్చాడు. మరి శివాజీ చెప్తున్న దానిని బట్టి భారతీయ సాంప్రదాయం ప్రకారం ధోతి కట్టుకొని రావాలి కదా. శివాజీకి పెళ్ళై ఉంటే కంకణం ధరించి బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి కదా. అసలు మహిళను మీరంతా ఇలా చూస్తున్నారంటే నమ్మలేకపోతున్నా. ఈ వ్యాఖ్యలకు గాను శివాజీ క్షమాపణలు చెప్పాలని చిన్మయి ఘాటుగా పోస్టు పెట్టారు. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్, శివాజీ మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధానికి కొనసాగింపుగా అనసూయ భరద్వాజ్ ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చింది. కొంతమంది పురుషులు, కొంతమంది మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి, నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల, అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించి లేదా అందరి మహిళల గురించి కాదు. కానీ నేను పురుషులు, మహిళలు అందరినీ విన్నపం చేస్తున్నాను. దయచేసి విస్తృతంగా ఆలోచించండి. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు. మన గౌరవాన్ని, మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు. ఒకరికొకరం శక్తినివ్వాలి, మద్దతుగా నిలవాలి. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది, మరేదానితో కాదు. ఆల్సో కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మీ పని బాధ్యతతో చేయాలి. ఈ విధమైన మహిమాపరచడం, గ్లోరిఫికేషన్ సమంజసం కాదు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా శివాజీ చేసిన కామెంట్స్ పై ది రాజసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బాధితురాలదే తప్పని నిందించడం మ్యానిపులేషన్ అవుతుందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ లులు మాల్లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ నిధి అగర్వాల్కు జరిగిన తర్వాతే తాను అలా కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు. అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని, అంతా బయటికి కనిపించేలా రావద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీ తారాలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర్ చిన్మయి, శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది. తన కామెంట్స్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ 2 పదాలు వాడకుండా ఉండాల్సిందని, అంతేకాని నా ఉద్దేశం మాత్రం కరెక్టే అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ 2 పదాల వల్లే సారీ చెప్తున్నానంటూ వీడియోను లిరిక్ చేశాడు. అయితే దీనిపై కరాటే కళ్యాణ్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్లపై హాట్గా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏకంగా ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో నటి కరాటే కళ్యాణి ఆయనకు అండగా నిలిచింది. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడే అవకాశం ఉందని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. శివాజీ పాలిష్గా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన పాయింట్స్తో నిజం ఉందన్నారు కళ్యాణి. ముఖ్యంగా నటి అనసూయ, సింగర్ చిన్మయిల స్పందనపై కళ్యాణి ఘాటుగా స్పందించారు. నా శరీరం నా ఇష్టం అనడం సరికాదని, పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. అనసూయ గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు కదా, రేపు వారు అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే మీకు ఇష్టమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. కేవలం పాపులారిటీ కోసమే కొందరు ఈ విషయాన్ని రద్దంతం చేస్తున్నారని అన్నారు. మరోవైపు హీరోయిన్స్ వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ క్లారిటీ ఇచ్చారు.
చేశారు. ప్రెస్ మీట్లో శివాజీ మాట్లాడుతూ క్షమాపణలు కోరారు. దండోరా మూవీ ఈవెంట్లో తనకు తెలియకుండా కొన్ని పదాలు దొర్లాయి. నేను వాడిన ఆ 2 అన్పార్లమెంటరీ పదాలకు గాను తెలుగు ఆడపడుచులందరికీ, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి నేను ఎప్పుడు వెనకాడను. ఇప్పటికే నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. తను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో శివాజీ వివరించారు. ఇటీవల లూలుమాల్లో నిధి అగర్వాల్ పబ్లిక్గా ఎంత ఇబ్బంది పడిందో చూశాను. సమంత విషయంలోనూ అలాంటివే జరిగాయి. ఒకవేళ అనుకోకుండా బట్టలు జారితే ఆ వీడియోలు జీవితాంతం ఇంటర్నెట్లో ఉండిపోతాయి. ఆ హీరోయిన్లకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఏ ఒక్కరైనా స్పందించారా? వారి పట్ల ఉన్న బాధ్యతతోనే నేను మాట్లాడాను తప్ప ఎవరిని కించపరచాలని కాదు, ఉద్దేశం లేదు అన్నారు. ఈ వివాదంలోకి వచ్చిన నటి అనసూయను ఉద్దేశించి శివాజీ ఘాటుగా స్పందించారు. అనసూయ గారు, మీరు ఇందులో ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించిన వారు ఇప్పుడు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. నటుడు శివాజీ చేసిన కామెంట్స్కు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ ఉచిత సలహాలు అవసరం లేదని, ఎవరు ఏం వేసుకోవాలో అది వాళ్లకు వ్యక్తిగత విషయమని ఆమె అనడం గమనార్హం. మగతనం గురించి కూడా కామెంట్ చేసింది. నటుడు శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓసారి దీనిపై ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించిన అనసూయ తాజాగా పరోక్షంగా అతని పేరు ఎత్తకుండానే మళ్ళీ కౌంటర్ వేసింది. అలా అనడం మగతనం కాదంటూ ఆమె చాలా గట్టిగానే స్పందించింది కూడా. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ను పరోక్షంగా ప్రస్తావించు అనసూయ కాసేపటి కిందట ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. అందులో ఆమె ఏమన్నదంటే, ఈ మధ్య ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలనే దానిపై పబ్లిక్గా వస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఇది గుర్తు చేయాలనిపిస్తుంది. కొందరు ఇతరులను కంట్రోల్ చేయడాన్ని బాధ్యత అని, జడ్జి చేయడాన్ని రక్షణ అని ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా తన పర్సనల్ చాయిస్. అది ఎవరినో ఉద్దేశించి వేసుకునేది కాదు. దానివల్ల ఎవరికి హాని జరగదు అని అనసూయ చెప్పింది. అది మగతనం అనిపించుకోదు. ఇంకా ఆమె స్పందిస్తూ, నిజానికి ఇతరులను ఇబ్బంది పెట్టేవి, హాని కలిగించేవి ఏంటంటే అవతలి వాళ్ళు చేసే కామెంట్స్, చూసే వెకిలి చూపులు, అడగకపోయినా ఇచ్చే ఉచిత సలహాలు. వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మీలోని అభద్రతా భావాన్ని మోరల్ పోలీసింగ్లా మార్చేసి అదేదో మగతనం అనో, రక్షణ కల్పిస్తున్నామనో అనుకుంటే పొరపాటు. అది కేవలం ఎదుటివారిని కంట్రోల్ చేయడమే అవుతుంది. గౌరవం ఇవ్వడానికి ఎవరి పర్యవేక్షణ అవసరం లేదు. ఇతరులను కంట్రోల్ చేయాలనుకోవడం అనేది బలం ముసుగులో ఉన్న బలహీనత. సాటి మనిషిని గౌరవించడమే నిజమైన పవర్ అని అనసూయ చాలా ఘాటుగా స్పందించింది. ఓ సినిమా ఈవెంట్లో నటుడు శివాజీ హీరోయిన్లు వేసుకునే బట్టల విషయంలో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఒక విషయం చెబుతున్న అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించవలసి వస్తుందమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏముండదమ్మా అని శివాజీ అన్నారు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దరిద్రపు ముండా ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల, కానీ అనలేం కదా. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదంటారని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి, సౌందర్య కానీ, జనరేషన్లో రష్మిక కానీ లాంటి వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టే వెంబడే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడ చేతుల వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఎద వరకు రాకూడదు అని శివాజీ మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.